తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటెమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం డాక్టర్ రంగనాథం గారితో ఉన్నాము, సీనియర్ న్యూరో సర్జన్. ఎప్పుడైనా కానీ గోల్డెన్ అవర్ అనేది మీరు విన్నారా? లేస్తూనే చికాకుగా పిల్లల మీద అరవడమో, లేకపోతే టీవీ ఆన్ చేసి చూడడమో, న్యూస్ పేపర్ చూడడమో, లేదా హడావిడిగా మన లైఫ్ రొటీన్ని స్టార్ట్ చేయడం కంటే ఈ గోల్డెన్ అవర్ స్టెప్స్ని కనుక మనం ఫాలో అయినట్లయితే దాని ప్రభావం మెదడు మీద చాలా ఎక్కువగా ఉంటుందంట. మరి అదేంటి, ఎలా ప్రాక్టీస్ చేయాలి తెలుసుకుందాం ఈరోజు. నమస్తే సార్. నమస్తే సార్, యాజ్ అ న్యూరో సర్జన్గా ఈ టాపిక్ మీరు తీయడం నిజంగా చాలా అప్రిసియేషన్ చేయదగింది. ఎందుకంటే అందరికీ పీస్ కావాలి, కానీ అది ఎలా కావాలి, ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఏం తెలియదు. సో వాట్ ఈస్ దిస్ గోల్డెన్ అవర్స్? ది గోల్డెన్ అవర్ అనేది ఉదయం నుంచి సాయంకాలం వరకు మన దైనందిన జీవితంలో కొన్ని క్షణాలు, అంటే మధుర క్షణాలు అని చెప్పను, బంగారంతో సమానమైనటువంటి కొన్ని క్షణాలు ఉన్నాయి. బంగారంతో సమానం అందుకుంటే దాని పేరు అందుకని గోల్డెన్ అవర్. ఓకే. ఒకటి దాని కారణం ఎందుకు గోల్డెన్ అవర్ రావడానికి కూడా నేను చెప్తాను. ఈ సమయం ఎప్పుడంటే అండి, ఉదయం సూర్యోదయం అయింది. సూర్యోదయం అయిన ఒక గంట తర్వాత, దగ్గర 40 నిమిషాలు గంట వరకు సూర్యాస్తమయం సాయంకాలం అవుతుంది. ఈరోజు ఉదాహరణకి ఇవాళ 6 గంటల 10 నిమిషాలకి సూర్యాస్తమయం. ఉదయం 6:49కి అయింది సూర్యోదయం. సూర్యాస్తమయం ముందు ఒక 40 నిమిషాలు గంట ముందు అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ ఇదంతా దృష్టి అంతా కూడా సూర్య కిరణాలు, ఆ కాంతి దాని నుంచి. ఈ టైంలో ఆ సూర్యకిరణాలు వచ్చేటువంటి లైట్ కాంతి వార్మ్గా, స్మూత్గా, ఎర్రగా ఉంటుంది. అందువల్ల ఆ ఎర్రగా ఉండేటువంటి రంగు ఈ పైన నుంచి ఉన్నటువంటి సూర్యుడి నుంచి కిరణాలు భూమికి ప్రవహించి ఉంటే ఈ వాతావరణంలోని పొరలు ఉంటాయి కదండి, గాలి, గ్యాసెస్ అవన్నీ, అందులో ఒక రకమైన రంగు సంతరించుకుంటూ ఉంటుంది. ఆ వచ్చిన రంగుని గోల్డెన్ రంగు అని అంటారు. అది ఒక విధంగా. దాన్నే ఇంకా మ్యాజిక్ అవర్ కూడా అంటారు. అంటే ఆ సమయంలో జరిగినటువంటి విషయాలు అసలు నమ్మశక్యంగా మంచి జరుగుతుంది అని నమ్ముతారు. ఇందులో 3 కోణాలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మికం, నమ్మకం ఉన్న వాళ్ళ గురించి, అది వేరే సంగతి. రెండవది ఫిజిక్స్, భౌతిక శాస్త్రం. మూడవది నాడీ మండల శాస్త్రం. ముందు ఈ ఆత్మికం అని అనుకుంటాం. ఈ ఉదయం గురించి మనం ఈరోజు దృష్టి పెడదాం. సూర్యోదయం అయింది. మొదటి 40 నిమిషాల్లో ఆ సూర్యరశ్మి సోకింది వచ్చిన వాళ్ళు ఏమిటంటే, అది ప్రశాంతమైన సమయం అండి. మెదడుకి ఏదైతే కార్టిజాల్ హార్మోన్ ఏదైతే ఉంటుందో అప్పుడప్పుడే కొంచెం ఇంకా తయారవడం మొదలవుతుంది. రాత్రి నిద్రపోవడానికి ఏదైతే మనం మెలటోనిన్ అనేది ఆగిపోయింది. అంటే ఏంటి, ఇది మరి నిద్రలో లేరు, మరీ యాక్టివ్గా లేని సమయం, అంటే ఇన్ బిట్వీన్ సమయం అంటాం. మీరు నమ్మండి, ఈ సమయం ఎలా ఉంటుందంటే, ఆలోచనలు చాలా లోపలికి ఏదో విషయాలను మనం తదేకంగా మనం చూసినట్టయితే చాలా క్రిస్టల్ క్లియర్గా కనబడడం, మన ఫీలింగ్స్ అన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవడం. ఎంతవరకు అంటే ఆ టైంలో చేసినటువంటి ప్రేయర్స్, ఇది ఆధ్యాత్మికం చెప్తాను, తర్వాత నేను నాడీ మండల న్యూరో సర్జరీ గురించి మాట్లాడతాను. ఏదైతే ఎవరైనా ప్రేయర్స్ చేశారు, లేకపోతే ఇంకా కొన్ని ప్రతిజ్ఞలు, అంటే ఇప్పుడు న్యూ ఇయర్ రెజల్యూషన్ లాగా, నేను ఇంక నుంచి ఇది ఏదో చెయ్యను అన్నాం, ఇలాంటివి తీసుకుంటే అవి రియల్ అవుతాయి ఆ టైంలో. అది దాని మేనిఫెస్టేషన్స్ అనుకుంటే, మన కోరికలు ఏదో ఇది అవ్వాలి, మా ఇంటి దగ్గర పిల్లలు సరిగ్గా చదువుకోవాలి, ఆరోగ్యం బాగుండాలి, ఏవో చిన్న చిన్న కోరికలే. అందరూ ముఖేష్ అంబానీ కాలేకపోయినా కానీ అలాంటి కోరికలు కూడా అదృష్టానికి సూచికలు అవుతాయి. ఇది ఆధ్యాత్మికం. అవును. ఇప్పుడు ఫిజిక్స్ పాఠ మీరు అడగండి, భౌతిక శాస్త్రం ఏమన్నారు, ఏదైతే అక్కడ రంగు అలా నెమ్మది కిందకి వెళ్తూ ఉండి ఆ బ్లూ వెళ్తున్నది ఒక రకమైన లైట్ వస్తుందట కిందకి వెళ్ళేసరికి, సూర్య రశ్మి తాకేసరికి. అది ఫిజిక్స్ ప్రిన్సిపల్ మీద, భౌతిక శాస్త్రం ప్రిన్సిపల్ ఆధారపడి ఉంది. ఇప్పుడు నాడీ మండల శాస్త్రం ఏమిటి? ఇప్పుడు నిజానికి బ్రెయిన్ మీద మనం చూసినట్టయితే ఉన్నటువంటి అమోఘమైనటువంటి ఫలితాలు దేని మీద ఆధారపడి ఉన్నాయంటే, ఇది 4 రకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ సంబంధించి. ఒకటి మెలటోనిన్,
రెండోది కార్టిజాల్, దాని గురించి మళ్ళీ చెప్తాం, సీరోటానిన్, నాలుగోది డోపమిన్. ఫస్ట్ది ఏమిటి, ఈ సిర్కాడియన్ రిథమ్, భగవంతుడు సృష్టికర్త ఒక సిస్టమ్, ఒక రిథమ్ అమర్చాడు ఆయన, ఒక గడియారాన్ని. అంటే ఈ టైంలో పడుకోవాలి, ఈ టైంలో మెలకుగా ఉండాలి, ఈ టైంలో పని చేయాలి. ఇది ఒక మేజర్ బ్రెయిన్ క్లాక్, మాస్టర్ క్లాక్ అట. ఈ సూర్యరశ్మి ఆ ఉదయం అంత ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఆ అప్పుడప్పుడు జస్ట్ తాగుతున్న కిరణాలు ఈ ఏదైతే ఉందో ఒక మాస్టర్ క్లాక్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఏదో మాస్టర్ క్లాక్ అండి, మిడ్ బ్రెయిన్ అనే ఒక ముఖ్యమైన కేంద్రంలో సూపరా కయాస్మాటిక్ న్యూక్లియస్ అని శాస్త్రం గమనించింది. ఏదో ఊరికి ఆషామాషి మాట కాదు, అది దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దాన్ని స్టిమ్యులేట్ చేయడం ఏమవుతుంది, ఏదైతే నిద్ర కోసం అయిపోయేటువంటి మెలటోనిన్ తగ్గించే సమయం వచ్చింది, ఇంకా నిద్ర నుంచి మేల్కోవాలి, ఇక్కడ యాక్టివ్గా రోజంతా పని చేయాలి కాబట్టి వచ్చేది ప్రశాంతంగా ఏం గాబరా పడకుండా ఉండే సమయంలో వచ్చేది ఈ సెరోటానిన్. అంటే మెలటోనిన్ అనేది వచ్చిన ద్రావకం తగ్గిపోతుంది, సెరోటానిన్ అంటే ఈ టైంలో ఉండేసరికి చురుకుగాను రోజంతా ఉత్సాహంగాను ఉండడానికి ఆస్కారం జరుగుతుంది. అది 24 టైమర్, 24 అవర్స్ టైమర్ అట్ అది. అంటే ఏంటి చెప్పాను, ఉదయం లేచి సాయంకాలం పడుకునే టైం వరకు దాని తాలూకా ప్రభావం ఉంటూ ఉంటుంది. ఇంకా సెరోటానిన్ ఎక్కువ రావడం వల్ల ఒక సెరోటానిన్ బూస్ట్ అండి, అంటే చాలా కామింగ్ ఎఫెక్ట్ అండి బ్రెయిన్ మీద. అంటే డిప్రెషన్ లాంటివి రాకుండా, మరి అతిగా లేకుండా, మూడ్ చాలా ఎలివేషన్ ఉండి హ్యాపీగా ఉండి పని చేయడానికి ఉపయోగకరంగా ఉండేటువంటి పద్ధతి జరుగుతుంది. ఇంకా మూడోది ఏమిటంటే ఈ కాగ్నిటివ్ స్కిల్, జ్ఞాపక శక్తి, తెలివి, విచక్షణ జ్ఞానం, అనాలసిస్ ఏదైతే ఉందో, డెసిషన్ మేకింగ్, ఇలాంటి అన్నింటికి కూడా ఇది ఒక మాటకి బ్రెయిన్ ఫాగ్ అని మనం చాలాసార్లు విన్నాం. ఈ సెరోటానిన్ వల్ల ఆ టైంలో సూర్యోదయం, ముఖ్యంగా సూర్యోదయం టైంలో వచ్చిన సెరోటానిన్, దాని వలన నెమ్మదిగా కామ్గా ఉండి బ్రెయిన్ ఫాగ్ అనేది పటాపంచలు అయిపోయి ఏదన్నా మనం కానీ చదివితే లేకపోతే ఏదన్నా కానీ పని చేయాలంటే చాలా షార్ప్గా ఉంటుంది. ఇంకా నాలుగోది ఏమిటి, యాంగ్జైటీ, ఈ తర్వాత ఈ డిప్రెషన్, ఇవన్నీ కూడా తగ్గిపోయి మనిషి చాలా ప్రశాంతంగా ఉంటారు. డోపమిన్ అన్నది ఆ టైంలో బాగా ఉత్పాదన ఉంటుంది. డోపమిన్ దేనికోసం అవుతుంది, మధ్యాహ్నం కల్లా. డోపమిన్ ఎందుకు అంటే దానికి ఉత్పాదకత ఎక్కువ, అంటే ఉత్సాహం చేసేటువంటి పని చేయడానికి, ఈ రోజు అంతా చేయాలి, ఈ రోజు నాకు చాలా పని ఉంది, చాలా వర్క్ షెడ్యూల్ ఉంది, నేను దానికి చూసుకోవాలి అనుకునే ఉత్సాహం కునిపించేది డోపమిన్. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఇంకొక మాట అదే సందర్భంలో వచ్చిందంటే ఆప్టిమల్ న్యూరోప్లాస్టిసిటీ. అంటే మీరు అడగొచ్చు న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి అంటే, న్యూరోప్లాస్టిసిటీ అంటే అవసరానికి అనుగుణంగా మెదడులో ఉన్నటువంటి కణాలు మారవడం, దానిని పీక్ పవర్ అవర్ అంటారు, PPH. ఈ పీక్ పవర్ అవర్ అంటే ఏమిటి, ఒకటి గోల్డెన్ అవర్ మనకు తెలుసు, ఇది సూర్యోదయం జరిగే ఆ టైంలోనే, సూర్యోదయం తర్వాత జరిగే గోల్డెన్ అవర్లోనే పీక్ పవర్ అవర్. అది ఆ టైంలో ఒకటి పీక్ అవర్లో పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. రెండోది గోల్డెన్ అవర్. ఈ రెండు తాలూకు మేలు కలయికలు ఏమిటి, రోజంతా కూడా మీరు ఉత్సాహంగా ఉండి చాలా ఉత్పాదకత, చాలా యాక్టివ్గా, ముందు కంటే ఇంకా చురుగ్గా పని చేయడానికి ఒక దోహదకారి జరుగుతుంది. ఇంకోటి ఏమిటంటే న్యూరోజెన్సిస్, ఏదైతే హిప్పో క్యాంపస్లో కొత్త కణాలు తయారీ మొదలవుతుంది. ఇంకొక మాట దానివల్ల ఉపయోగం ఏమిటి, కార్టిజాల్ అవేకనింగ్ రియాక్షన్, CAR అని. అంటే కార్టిజాల్ ఇందా చెప్పాం కదా, తెల్లవారింది లేవాలి, కార్టిజాల్ ఉత్సాహం అవుతుంది మనిషిని యాక్టివ్గా పుంజుకోవడానికి, అంటే రోజంతా కూడా చాలా ఎంతో యాక్టివ్గా పని చేయడానికి ఆ ఉదయం జరిగేటువంటి ఆ కిరణాలు, దానికి ప్రభావం, ప్రశాంత వాతావరణం, రిలాక్స్డ్గా ఉండడం. అంటే ఆ టైంలో గాలి ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా వీస్తుంది, మేఘాలు అయితే నెమ్మదిగా దానికి ఇది అవుతాయి, స్ట్రెచ్ అవుతాయట, కిరణాలు స్మూత్గా ఉంటాయి. ఆ టైంలో ఉన్న మూడు ఉన్నటువంటి ఆలోచన ఎవరైతే అనుభవిస్తారో తెలుస్తుంది. అంటే దానికి చేయాల్సిందల్లా ఏమిటంటే పెద్ద గొప్ప ఏం లేదు, ఎక్కడ ఏ ఊర్లైనా సూర్యుడు అయితే ఉదయిస్తాడు కదా, ఆ సమయంలో మీరు ఒక 20 నిమిషాలు ఆ సూర్యకిరణం వైపు చూడాలి. అంటే డైరెక్ట్గా సూర్యుడి వైపు చూడకూడదు. అది కూడా మరి ఇంట్లో నుండి ఏదో కిటికీ నుంచి చూస్తే అది ఫిల్టర్ అయిపోతుంది, దాని ఎఫెక్ట్ అంతా, ఆ వేవ్ లెంగ్స్ అంతా. బయటకు ఎక్కడన్నా ఒక ప్రశాంతమైన వాతావరణంలో మీకు హల్లాబల్లా ఏది శబ్దాలు డిస్టర్బెన్స్ లేకుండా ఒక 10-15 నిమిషాలు కానీ మీరు సూర్యుడిని వైపు తల కొంచెం దించి, ముఖం అయితే ఒకటే ఉండాలి,
కళ్ళు డైరెక్ట్ గా చూస్తే దానివల్ల ప్రమాదం ఉండే అవకాశం ఉంది. మళ్ళీ గ్లాసెస్, కూలింగ్ గ్లాసెస్ ఇవన్నీ పెట్టుకోకుండా డైరెక్ట్ గా అది చూస్తూ ఆ కిరణాలు కానీ మీకు సోకినట్టయితే ఇన్ని ఉపయోగాలు ఉంటాయి. ఓకే. అంటే మీరు తెలియకుండానే నేచర్ ఇంత గొప్ప పద్ధతి ఇచ్చింది. ఇస్తుంది. నిజానికి ఏమిటంటే ఈ గోల్డెన్ అవర్ అన్నది ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ కోసం. అంటే ఫోటోగ్రాఫర్స్ ఏంటి ఆ టైంలో ఆ చక్కటి లైటు ఎక్కడ ఇప్పుడు మాట టైగర్ హిల్స్ అని ఉన్నది డార్జిలింగ్ దగ్గర, లేకపోతే ఇంకెక్కడికైనా సూర్యోదయం చక్కగా ప్రదేశాలకు వెళ్తే అది చూస్తే అసలు సంతోషంగా అనిపిస్తుంది. ఎక్కడో ఒక ఇది ఉంది, విశాఖపట్నం వెళ్ళారు, అక్కడ బీచ్ ఉంది, బీచ్ దగ్గర సూర్యుడు అలాగే ఉదయిస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుంది చూస్తుంటే. అదే అనుభవించడానికి చెప్పడానికి అలవికాని విషయం. అలాంటి సమయంలో ఫోటో కానీ తీసినట్టు ఎవరైనా చాలా బాగా తీసాడు అనుకుంటారు. అందువల్ల ఈ సమయంలో ఉండేది ఫోటోగ్రాఫర్దే కాకుండా బ్రెయిన్ సంబంధించి నరాలు, మెదడు మీద దాని ప్రభావం ఇన్ని రకాలుగా, అంటే ఒక పెద్ద విపరీతమైనటువంటి తెలియకుండానే జరుగుతుంది. ఎవరైతే ఉత్సాహంగా రోజంతా పని చేయగలరో 10 కాఫీలు తాగి కాదు, దీనికి కొంతవరకు దానికి తెలియకుండానే ఆ తాకిడి జరగడం వల్ల జరుగుతున్నటువంటి ఒక గొప్ప గొప్ప సమయం. అందుకే దీనిని మ్యాజిక్ అవర్ అని కూడా అంటారు. అంటే దీనికి జరిగినటువంటి దానిని ఇందాక చెప్పినట్టుగా మీరు తీసుకున్నటువంటి ఒక ప్రతిజ్ఞలు కానీ, ఒక ప్రేయర్స్ కానీ, లేకపోతే ఒక ఊహలు ఊహిస్తారు, నేను ఏదో మంచి ఇదవుతాను, లేకపోతే నంబర్ 1 అయిపోవాలి, లేకపోతే నేను చేసినటువంటి చేయని పడిన ప్రతిదీ బంగారం అవ్వాలని మీరు అనుకున్నట్టయితే అదృష్టం కూడా అవడానికి మేనిఫెస్టింగ్ అంటారు ఇంగ్లీష్ లో. అప్పుడు చేరుకున్న కోరికలు అది ఎవరు తప్పు కాదు, ఇండివిజువల్ గా మీకు ఉన్న ఆనవాయితీ దీంట్లో అది అనుకోవడం తప్పు కూడా కాదు. కానీ ఈ సమయంలో కానీ జరిగినట్టయితే అంత ఉపయోగం జరుగుతూ ఉంటుంది. అందువల్ల నేను మూడు కోణాల్లో చెప్పాను. ఆధ్యాత్మికంగా అయితే సరే నమ్మకం దేవుణ్ణి ఇవన్నీ ఎక్కడంటే మరి ఫిజిక్స్ అండి, అది సూర్యుడు అందరికీ మీరు దేవుడు నమ్మినా నమ్మకపోయినా సూర్యుడు సూర్యుడు కావాలి, సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమం కూడా. ఇప్పుడు ఆ టైంలో ఉండాల్సిందల్లా ఏమిటంటే మీరు ఎక్కడో ఇంటి లోపల ఇంకా నిద్ర నుంచి లేవకుండా పడుకొని ఉండండి, అయితే ఆ టైం మిస్ అయిపోతారు. అందుకని కావాలని మీరు ఆ సమయంలో సాయంకాలం ఒకసారి ఆఫీస్లో ఉండి మీకు కష్టం అవ్వచ్చు, దాని గురించి వేరే పద్ధతి మనం మాట్లాడాలి. ఉదయం మాత్రం మీరు కానీ ఇంటి దగ్గర ఉండే టైంలో 40 నిమిషాలు ఆ రోజు సూర్యోదయం అయిన తర్వాత ఒక 30-40 నిమిషాలు, ఒక 15 నిమిషాలు ప్రశాంతంగా అటువైపు చూసి మీరు ఉండేటట్టయితే మీ బ్రెయిన్లో, మీ కాన్సన్ట్రేషన్లో, మీ కామ్నెస్లో, ఏదైతే కోపం తాపంగా ఉండే మీలో అసలు మీ కొలీగ్స్ అందరూ ఆశ్చర్యపోయినట్టు కామ్నెస్ వస్తుంది. ఎందుకంటే మీకు అంత సెరోటోనిన్ సెక్రెట్ అవుతుంది, మీ షార్ప్నెస్ పెరుగుతుంది, మీ క్యాలిక్యులేషన్ పెరుగుతాయి. ఎందుకంటే మాస్టర్ క్లాక్ పనిలో ఉందండి, అది ఏ క్లాక్ సరిపోదు దానికి, అది రోజంతా 24 గంటలు పనిచేస్తుంది. దీనివలన ఏమవుతుంది, రాత్రి నిద్ర బాగుంటుందట ఉదయం కానీ మీరు ఇలా చేస్తే డిప్రెషన్ లోన్ కాకుండా ఉంటారు. ఏదైతే పెద్ద వయసు తగ్గిపోవడం లేదు. మూడోది ఏమిటంటే మన దేశంలో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎక్కువ అయిపోయారు, రిటైర్ అయిపోయారు. మీరు దయచేసి అందరూ వినండి, ఆ ఒక్క 15 నిమిషాలు 20 నిమిషాలు కేటాయించండి. మీలో వచ్చిన మార్పులు, ఏదైతే మనం ఆల్జీమర్స్ డిసీజ్, ఏదైతే డిమెన్షియా వచ్చేస్తుంది అన్నది సిగ్నిఫికెంట్ గా తగ్గిపోతుంటుంది. సో ఇవన్నీ ఇన్ని ఉపయోగాలు ఉండేటువంటి ఆ సమయం, ఆ మహత్తర సమయం గోల్డెన్ అవర్. అదే దానినే మ్యాజిక్ అవర్ అనుకుని ఉంటారు. మీరు ఆధ్యాత్మికంగా అనుకోండి, మీరు ఆ టైంలో ప్రేయర్ చేసుకుని దేవుడా ఈ రోజంతా నాకు మంచిగా జరిగితే అలాగే జరుగుతుంది. ఈ రోజే బెన్ జాన్సన్ ఒక ఇంట్రెస్టింగ్ చదువుతాం. బెన్ జాన్సన్ అని సివోల్ ఒలింపిక్స్ లో 100 మీటర్లు పరిగెత్తాడు. ఆయన ఫస్ట్ వచ్చాడు. ఫస్ట్ వచ్చేస్తే దాని తర్వాత ఏం జరిగిందంటే, ఈ రోజు నేను పేపర్లు చదువుతుంటే నాకు కొంత బాధాకరంగా అనిపించింది. సడన్ గా ఆయనకి ఏం జరిగిందనంటే, ఈయన డోపింగ్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. అందుకే అంతవరకు ప్రపంచ రికార్డ్ అయింది, ఎవరూ పరిగెత్తలేదు అంత బాగా. ఈ రోజు చెప్తాడు వాళ్ళ తల్లికి, అంటే ఇది మనం డ్రీమ్స్ గురించి మాట్లాడటం లేదు, జరిగిన విషయం నేను చెప్తున్నాను. వాళ్ళ తల్లికి అంత ముందు రోజు కళ వచ్చిందట. సడన్ గా ఆకాశంలో ఏదో 2 ముక్కలాగా చీలిపోయి ఆ మధ్యలో ఈ అబ్బాయి ఉన్నట్టు అని వాళ్ళ మదర్ చెప్పారట. అది కళ. తర్వాత నిజంగా నాకు అలాగే ఇది నేను ఊహించలేదు, ఇది నేను ఇలాంటి ఇబ్బందులు ఇరుక్కుపోయిన మెడలను కూడా తీసుకోవడానికి ప్రయత్నం జరిగింది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అని ఏదో తన తాను గోడును దానం వెళ్ళబోస్తున్నాడు. మొత్తం మీద ఏంటంటే నమ్మకం అనేది ఒక పక్కన అంటే అది కూడా ఉన్నది. ఎర్లీ మార్నింగ్ నువ్వు కోరుకుంటే మంచి జరుగుతానంట, అది ఒక పక్క. అయితే కొంతమంది నాకు అడిగారు, బ్రహ్మముహూర్తం ఇది ఒకటేనా? దయచేసి గమనించండి, ఇది బ్రహ్మముహూర్తం, ఇది వేరే. బ్రహ్మముహూర్తం అనేది సూర్యోదయం ముందు గంటన్నర ముందు సమయాన్ని బ్రహ్మముహూర్తం. ఆయన సృష్టికర్త ఆ సమయంలో యాక్టివ్ గా ఉంటాడు, ఆ సమయం వేరు. గోల్డెన్ అవర్. ఈ రెండుకి
తారతమ్యం ఉంది. అవును. అది ఇది లోపల ఆధ్యాత్మికంగా మనం చేసేదాన్ని బ్రహ్మముహూర్తం సంబంధించిన విషయం. ఇది దాని తాలూకా ప్రభావం బ్రెయిన్ మీద రావచ్చేటువంటి ఈ ప్రభావం గోల్డెన్ అవర్. ఓకే, చాలా మందికి నిజంగా సందేహం రావచ్చు. అంటే బయట ఎవరైనా డివోషనల్కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నట్టు వీళ్ళు ఇలాగే చెప్తారని చెప్పి, మరి డాక్టర్ గారు చెప్తున్నప్పుడు దీన్ని మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. అంటే ఎందుకు డాక్టర్ గా చెప్పినట్టు దాన్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉండొచ్చు. అక్కడ దయచేసి అందరూ గమనించాల్సింది ఏమిటంటే ఆ సమయం, ఆ ఉండేటువంటి వాతావరణం, ఆ సూర్యకాంతి, ఆ లైట్ గా మరీ వేడి కాకుండా ఉండేటువంటి నులివెచ్చని ఇది, ఆ ప్రశాంతమైన చెప్పిన వాతావరణం, గాలి నెమ్మదిగా అసలు చూస్తూ ఉంటే ఆ టైంలో మీకు ఏదన్నా ప్రశాంతంగా నమ్మకం ఉన్నా లేకపోయినా కానీ ఆ ఒక్క 15 నిమిషాలు ఆ సూర్యకాంతిలో గడపండి, ఎంత మార్పు వస్తుందో మీరే చెప్తారు. అంటే ఈ పీరియడ్ ని చిన్నప్పుడు అందరూ ఎంజాయ్ చేసే ఉంటారు సార్, పెద్ద కొద్ది బాధ్యతలు అని, జాబ్ అని. అదే కాకుండా ఇప్పుడు ఆకాశ హర్మ్యాలు వచ్చాయి ఇప్పుడు అన్ని 50 అంతస్తులు 70 అంతస్తులు. అక్కడ సూర్యుడు ప్రవేశించే సమయం. మళ్ళీ ఈ మధ్యన విన్నాను కొన్ని ఇళ్లలో సూర్యుడు ఫేసింగ్ ఏదైతే ఉందో అలాంటి ఇళ్ళకి ఇప్పుడు ఎక్కువ కష్టట. అవును అవును, ఈ 5th ఫ్లోర్ దాటిన దగ్గర నుంచి కొంచెం ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుందని తెలియకుండానే వాళ్ళకి ఇప్పుడు వారికి గోల్డెన్ అవర్ గురించి అప్పటికి అంత నాలెడ్జ్ లేకపోయినా గానీ తెలియకుండానే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇప్పుడు మాటగా సూర్యకాంతి వారి ఇంట్లోకి ప్రవేశించింది అనుకోండి, ఆ టైంలో అనుకోకుండా కూర్చున్నాడు అనుకోండి, జరుగుతుంది ఏమిటండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ తెలియకుండానే ఉపయోగం రాస్తలేదు. అందువల్ల ఏంటంటే ఇది సైంటిఫిక్ గా కూడా మెదడు మీద దాని ప్రభావం, మాస్టర్ క్లాక్, సెరోటానిన్, డోపమీన్, లేక కార్టిజాల్, ఇవన్నీ అందరికి తెలిసినవి. ఆ సమయంలో దాని తాలూకు ఉత్పాదకత, దాని ఉపయోగం, దాని పనితీరు, దీని వలన రోజంతా 24 గంటలు ఉపయోగపడే 24 అవర్ టైమర్. ఇది నా ప్రకారం చాలా గొప్ప పద్ధతి అని, ఖర్చు ఏమాత్రం లేకుండా పేదవాడు భాగ్యవంతుడు ఏ జాతీయుడైనా చేయగలిగినటువంటి ఇది ఒక్క 15-20 నిమిషాలు మీరు కానీ దానికి కోసం కేటాయించగలిగితే మీకు రోజంతా దాని ఉపయోగం ఉంటుంది. గమనించండి, చేయండి. ఓకే, అండ్ మీకు ఇంకొన్ని మంచిగా అవేర్నెస్ కల్పించే వీడియోస్ రంగనాథం సార్ త్రూ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.